लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदा द्वितासुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। येषा दुष्टनिवारणेषु निरता भक्तार्ति निर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां। यश्छिन्दन् दितिजेन्द्रवक्षसमसौ स्तम्भाननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्री लक्ष्मी सुब्रह्मण्य नमः। मातृचरणाभ्यामो हे भगवन्, ఈనాటి ధనుర్మాస విశిష్ట పూజా సేవాంతర్గతమైనటువంటి అవధార్య కార్యక్రమంలో అంతర్భాగంగా ఈ ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని గత 29 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం. రేపటితో ముగించబోతున్నది. దీంట్లో ఇంతవరకు కాపింజల సమితిలో చెప్పబడేటువంటి విషయాలు అనేకని చెప్పినప్పుడు ఈరోజు నారాయణ సంహిత అనబడేటువంటి గ్రంథం నుండి కొద్ది భాగాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. దీంట్లో నారాయణ సంహిత అనబడేటువంటి గ్రంథంలో ఈ సమయంలో ధనుర్మాసంలో ఏం చెయ్యాలి అనే విషయాన్ని చెబుతూ కోదండస్థే రవౌ విప్రః స్నాత్వా ప్రత్యుషసి స్వయం రమానాథం జగన్నాథం నిత్యం భక్తి సమన్వితః. ఈ సమయం ధనుర్మాసం అనేటువంటి సమయము సూర్యుడు ధనుర్మాసంలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. మూలా నక్షత్రంలోకి ప్రవేశించింది మొదలు ఉత్తరాషాఢ 2వ పాదమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశించే సమయం వరకు కూడా ఉన్నటువంటి 30 రోజులు ఇది సౌరమానంగా సంవత్సరం 365 రోజులు చెప్పబడుతుంది. చాంద్రమానం ప్రకారంగా సంవత్సరం అనేది 355 రోజులు, 10 రోజులు తక్కువ ఉంటాయి సూర్యమానం చంద్రమానానికి. ఈ సమయంలో సౌరమానం ప్రకారంగా ఉన్నటువంటి ధనుర్మాసం అని చెప్పబడేటువంటి నెల రోజుల్లో ప్రాతకాలముందు దేవతలకు ఇది సూర్యోదయ పూర్వమైనటువంటి బ్రాహ్మీ ముహూర్త సమయం. ఇదంతా కూడా సంవత్సరం అంతా, మానవ సంవత్సరం అంతా కూడా దేవతకు ఒక సంవత్సరం ఒక రోజుగా లెక్కబట్టబడినప్పుడు ఇది బ్రాహ్మీ ముహూర్తంగా దేవతలకు. ఈ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో పూజాదులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ధన్యులవుతారు, వాళ్లకు అనుకున్నవి సఫలంగా అవుతాయి అనేటువంటిది చెప్పబడ్డది. కనుక ఆ ప్రకారంగా ఈ రోజుల్లో ఈ సమయంలో ప్రాతకాలంలో భగవంతుడి యొక్క పూజ చేయాలి. ముఖ్యంగా రమానాథుడైన జగన్నాథుడైన శ్రీమన్ మహావిష్ణువు యొక్క పూజను చేయమని చెప్పి నిత్యం భక్తి సమన్వితుడై చేయాలి. కనుక ఈ సమయంలో ప్రసిద్ధంగా ఏమిటంటే ముద్గాన్నం అనేటువంటిది. ముద్గాన్నం ఆ ధనుర్మాసం నైవేద్యం నివేద్య గుణోత్తరం. ముద్గాన్నం అనేటువంటిది పులుగంగా చెప్పబడుతుంటుంది. ఇది ఈ నైవేద్యం పెట్టాలని నారాయణ సంహిత కూడా దీన్ని చెబుతున్నది. అట్లానే ప్రాతకాలమందు 30 రోజులు కనుక 30 రోజులు ఇది ప్రాబోధికమైనటువంటి సూక్త. ప్రాతకాలమందు గోదానబడేటువంటి విష్ణు భక్తురాలు చెప్పబడేటువంటి ద్రవిడ భాషలో చెప్పబడేటువంటి ఈ యొక్క ఈ విశిష్టమైనటువంటి చెప్పబడుతుంది. పాశురాలుగా 30 రోజులు ఉంటాయి. 30 పాశురాలు. వీటిని రోజు ఒకటి చొప్పున ప్రతి దివసము ఒక పాశురం చెబుతూ
చెప్పాలి. ఎందుకంటే ఇవి చాలా త్రింశత్ గాథాత్మికాం దివ్యాం స్థుతిరూపాం మమ ప్రియాం. ఆ భక్తురా నాకు ఇష్టమైనటువంటిది. ఆమె నా మీద భక్తితోని 30 పాశురాలు చెప్పింది. ఈ 30 పాశురాలు కూడా దివ్యమైనటువంటి గ్రంథంగా చెప్పబడుతుంటుంది, స్థుతిరూపమైనటువంటిది. కనుక ఇవి ప్రతిరోజు ఈ పూజా సమయంలో దీన్ని కూడా చదువుతూ ఉండాలి. పూజ అంతమందు భక్తాంఘ్రిరేణు విహితం ప్రబోధ్యుక్తిం పూర్వకం. ఇది భక్తుల యొక్క భక్తాంఘ్రేణుతో సమానమైన భక్తులు ఏ ప్రకారంగానైతే భక్తుడు అంటే భగవత్ స్వరూపం కనుక భగవంతుడు నడిచినటువంటి సమయం కాక భక్తులు నడిచినటువంటి ప్రాంతం కూడా ఒక దివ్యమైన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇది అందుకే గోవులు కూడా నడిచినటువంటి క్షేత్రం గోధూళి అంటారు. గోవు యొక్క ధూళి ప్రవహించిన కూడా ఆ దుమ్ము కూడా అనేకమైన పాపాలు ఉంది. కనుక భక్తుల అంఘ్రిణితో సమానమైనటువంటి పాదాత్మకమైనటువంటి ఈ ప్రబోధాలు ఇవి కూడా ఈ ప్రబోధోక్తి అనేటువంటి చెప్పబడ్డది. ఈ గాథలు అనేటువంటి గాథాపూర్వోత్తరార్ధంచ అనుసంధానయేద్రమే. ఈ గాథాపూర్వాలు ఉత్తరార్ధం అంటే అభిషేకాలం తర్వాత ఉత్తర భాగంలో చెప్పవాలి. ఇది నాకు నిత్యము కూడా ప్రీతికరమైనటువంటి కనుక ప్రీతికరమైనది. దీనికి దేశికాలు అనబడేటువంటి పారాయణలు, దేశికాచారులు అనబడేటువంటి భక్తులు వాళ్లను కూడా ఈ సమయంలో కూర్చోబెట్టి పూజించాలి. సదా రామ సదా తామసుతాం అసుందా కృత్వా నిగమసన్నుత తాసు గాథాసు గోదక్త స్వేకైకాం ప్రత్యహం. దాంట్లో ఆ విధంగా ఒక్కొక్కటి కూడా ప్రత్యహం ప్రతిరోజు కూడా చేయాలి. ఈ విధంగా అందజేయడం ద్వారా నేనెంతో సంతోషిస్తుంటాను. ఈ విధంగా ఈ సమయంలో చేయాలి. త్వత్ప్రసాదం తతో కృత్వ. ఆ తర్వాత పూజాంత్యం అన్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. దానివల్ల కృతకృత్యుడు అవుతాడు అని చెప్పి ఈ విధంగా నారాయణ సంహిత చెప్పబడేది. అదేవిధంగా భాస్కరీయం అనేటువంటి యొక్క గ్రంథంలో కూడా ఏకాదశ్యాం సితే పక్షే చాపే తిష్టతి భాస్కరే ఉత్సవంకారే ధీమాన్ వేద పారాయణ సహ. ఈ సమయంలో ఇది చాంద్రమానము సౌరమానము రెండు యొక్క విశిష్టత ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఈ సౌరమానం ప్రకారంగా ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం చాలా విశిష్టమైనటువంటి భగవంతుడికి ఇష్టమైనటువంటిది. అదే ప్రకారంగా చాంద్రమానం ఏకాదశి అనబడేటువంటిది వస్తుంది. ఈ చాంద్రమానం సౌరం అని చెప్పుకున్న ప్రకారంగా చంద్రుడి యొక్క ప్రకారంగా మనకు 355 రోజులు ఒక రోజు కనుక ఈ సమయంలో ఈ 355 రోజుల్లో 24 ఏకాదశి వస్తాయి. కృష్ణపక్షం 12, శుక్లపక్షం 12. దాంట్లో ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి అది మార్గశిరంగా దాదాపుగా వస్తుంది. ఒక్కోసారి 2-3 సంవత్సరాల పాటు పుష్యమాసం కూడా వస్తుంటుంది. ఇటువంటి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి దాన్ని ధనుర్మాసం ఏదైనా మార్గశిరంగా పుష్యంగా వచ్చేటి దీన్ని మోక్షద ఏకాదశి అంటారు. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా చెప్తుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది పూర్వంలో ఆ మధుకైటం సంహరించినటువంటి భగవంతుడు మధుకైటములు వాళ్ళు ఆ భగవంతుని యొక్క చేతిలో వాళ్ళు అమరత్వాన్ని పొందినటువంటి వాళ్ళై ఒక దివ్యమైన రూపధారులైనటువంటి వాళ్ళై వాడు భగవంతుడు ప్రార్థించారు. ఈ రోజునాడు వైకుంఠ ఏకాదశి ఎవరైతే ఉత్తర ద్వారాన్ని తెరిచి లోపలికి ప్రవేశించి నిన్ను దివ్యమైనటువంటి సోపానం దివ్యమైనటువంటి యొక్క ఆకారంలోనూ దివ్యంగా అలంకరించబడ్డటువంటి నేను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ ముక్తిని కలిగింపజేయి మోక్షాన్ని కలిగింపజేయి అని ఆనాడు ఆ మధుకైటవులు కోరిన ప్రకారంగా అది మోక్షద ఏకాదశి అని చెప్పబడుతుంది. ఆ మోక్షద ఏకాదశి కూడా వేద పారాయణతో అందరితో పాటుగా దివ్యంగా భవ్యంగా ఈ నెలలు చేయాలి, ఈ పూజ చేయాలని భాస్కర్యం అనేటువంటి గ్రంథం చెప్తుంది. అదే ప్రకారంగా మిగిలినటువంటి వాసిష్ఠ సంహిత కూడా ఈ సమయంలో చేయాలని ఈ విధంగా అనేకమైనటువంటి గ్రంథాలు ఈ ధనుర్మాస యొక్క విశిష్టాన్ని చెబుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమిటంటే ఒక్కరోజు కనీసం నెల రోజులు మనం చేయకపోయినా ఒక్కరోజు చేసిన ద్వాదశాబ్దార్చన ఫలం దినేనైకేన చర్చేదు మార్గశీర్షాఖ్యై మాసేదు పూజయిచ్చా విశేషంగా. అంటే ధనుర్మాసంలో ప్రవేశించినటువంటి మార్గశిర మాసంలో కానీ ఈ విధంగా ధనుర్మాసంలో చేసేటువంటి పూజ చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఈ దివసమందు ఏకాదశి ద్వాదశి చేసేటువంటి గొప్పదైన ఫలితాలు కూడా వస్తుంటాయి. కనుక ఒకరోజైనా కనీసం నెల రోజులు చేయాలి. శక్తి కానీ ఆర్థిక స్థితి కానీ లేదా ఏదైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు కూడా కనీసం ఒకరోజైనా భక్తిపూర్వకంగా చేస్తే ఈ సమయంలో ఉషక్కాలే
సుసంప్రాప్తి ప్రాతకాలం ఉషకాలమందు లేచి ఆ భగవంతుడి యొక్క తన ఇంట్లో పూజ చేసినప్పటికీ కూడా ముందుగా ఉషకాలం అంటే సూర్యోదయ పూర్వం సూర్యోదయం కంటే 2 గంటల ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో లేచి భక్తి స్నానాలు అన్నీ చేసుకొని భగవంతుని యొక్క తన యొక్క ఆలయాన్ని భగవంతుని యొక్క తెరిచి దాని ద్వారాలు తెరిచి ఘంటానాదాలతో చేసి ఆ తర్వాత పూజాదిగా చేయాలి, దీపాన్ని ప్రజ్వలింప చేయాలి, ధూపదీప నైవేద్యాలు చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఈ విధంగా గ్రంథాలు చెప్తున్నాయి. అనేకమైనటువంటి గ్రంథాల్లో ఈ విధంగా ధనుర్మాస యొక్క వైశిష్ట్యం అనేటువంటి చెప్పబడేది. కనుక ఈ విధంగా కాపింద సంహితలో, శ్రీప్ర సంహితలో, నారాయణ సంహితలో, వాసిష్టంలో అనేకమైనటువంటి గ్రంథాల్లో చెప్పబడేటువంటి విషయాల్లో కొద్ది భాగాన్ని ముందుంచాను. అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.